ఈరోజు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి శుభ సందర్భంగా అందరికీ కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన 1891 ఏప్రిల్ 14వ తేదీన 14వ సంతానంగా రామ్జీ సత్పాల్ భీమాబాయిల యొక్క 14వ సంతానంగా ఆయన జన్మించడం జరిగింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని రత్నగిరి సమీపంలో ఉన్నటువంటి ఒక మోవా గ్రామం, ఒక కుగ్రామంలో వారు జన్మించడం జరిగింది. మరి బీదరికంలో పుట్టి ఒక అనతి కాలంలోనే ఎన్నో కష్టాలు నష్టాలు, ఒక కుల వివక్షతకు వ్యతిరేకంగా, కుల నిర్మాణకు వ్యతిరేకంగా ఆయన నిరంతరం పోరాటం చేస్తూ విదేశాల్లో విద్యను అభ్యసిస్తూ దాదాపు 9 భాషల్లో ఆయన ప్రావీణ్యాన్ని సంపాదించి ఈరోజు ఒక రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షులుగా ఈరోజు భారతదేశానికి దొరకడం నిజంగా అది ఒక మన అందరి యొక్క అదృష్టంగా మనం భావించాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదిన సందర్భంగా మా భారత అసోసియేషన్లో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన సేవలు ఎన్నలేనివి. ప్రస్తుత సమాజంలో ఆయన విగ్రహాల కంటే ఆయన విలువలను ఆయన పుస్తకాలను ప్రజావ్యాప్తి చెందిస్తే మంచిదని నా అభిప్రాయం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా భారతదేశంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతని కాకుండా న్యాయ నిపుణుడుగా, రాజకీయవేత్తగా, సామాజికవేత్తగా, మన దేశానికి కాదు ప్రపంచంలోనే గుర్తించిన వ్యక్తి కాబట్టి ఆయనను ఈ విగ్రహాలకు, ఫోటోలకు దండేయడంలో ఎంత ముఖ్యమో ఆయన సూచించిన ఆశయాలను, సిద్ధాంతాలను, ఆలోచనలు మన సమాజానికి, మన దేశానికి ఆచరణ సాధ్యంగా తీసుకెళ్ళి ఆయన ఆశయాలను కొనసాగించి ఆయన కోరుకున్న సమాజాన్ని స్థాపించినప్పుడే ఆయనకు ఈ నివాళులు అర్పించినట్టు జన్మదినం జరుపుకున్నట్టు కావాలి. కాబట్టి ఈ సందర్భంగా ఆయన జన్మదినం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను.